బఠానీ చాట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అది ఒక్క ఇప్పుడు మనం బఠానీ చాట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ ముట్టించుకోవాలి. ముట్టించుకొని చాలాసేపు అయింది. దాని మీద బాండీ పెట్టుకోవాలి. తర్వాత నూనె ఇలా వేయాలన్నమాట. ఇది తెలుసు కదా, టాటా వారి గానుగ నూనె. సరిపోయిందా? ఏడ సరిపోయింది మా కొద్దిగంటే ఇలా నూనె కొద్దిగా వేసుకోవాలి. ఈ డబ్బా బాగుంది ఉంచుకోవడానికి. ఈ నూనెని కాసేపు కాగనిద్దాం. ఆ తర్వాత ఏం వేయాలో చెప్తా. ఇప్పుడు మనం ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఒక 3 ఆకులు బిర్యానీ ఆకులు. 3 ఆకులు కాదు, ఒకటి చాలు. ఎట్టా కట్లే ప్రసన్న, మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. మనం ఎందుకు అన్ని పెట్టా? ఒకటేనమ్మా కత్తిరించి పెట్టాను. నాన్న 3 అనుకున్నారు. వేసేసి వేసేసి నా చేతి మీద నూనె పట్టదు. అయ్యా కాళ్ళగా వేయించుకుందాం. వేయించాల్సిందే నూనె ద్వారగా వేయించుకొని ఉల్లిపాయలు కదమ్మా ఇప్పుడు. తర్వాత ఉల్లిపాయలు ఇలా వేసుకుందాం. చేతోను సరిగా పట్టుకోమా పక్క అది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ద్వారగా వేయించుకుందాము. ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకునే ఉందాక ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మగ్గనిద్దాం మెత్తగా. ఇప్పుడైతే మూత పెట్టి టమాటాలు ఉడకనిద్దాం కాసేపు. కుక్కర్లో బఠానీలు మెత్తగా ఉడికించుకోవాలి ముందుగా. నువ్వేం తింటున్నా? నేనే తింటున్నా. ఓ పక్క వంట చేస్తే తింటా ఉంటావు. ఆ తర్వాత ఇటు వెనుపుకోవాలి. వీడియో ఇప్పుడు తినడానికి వీడియో, ఈ తినే వీడియోలో కూడా మళ్ళీ తింటున్నాడు మా నాన్న. చూడండి, ఇలా మెత్తగా ఎనుపుకోవాలి. పప్పు మాదిరిగా బాగా గుజ్జు అయిపోవాలన్నమాట. గుజ్జు అయిపోయేదాకా ఎనుపుకొని. ఇంకా నువ్వు వెనుపులేమా? ఎనుపుతా చూడు. అవకాశం ఇవ్వే. ఆ చైల్డ్ ఆర్టిస్ట్కి అవకాశం అమ్మ. చూడండి, పప్పు ఇలా ఎనుపుకోవాలి. చూసారా, ఇలా ఎనుపుకోవాలి. ఇలా ఇప్పుడు టమాటా మెత్తగా ఉడికిందో లేదో చూద్దాము. ఇలా ఉడికిన తర్వాత కారపొడి వేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. టీ స్పూన్ అయ్యేది. టీ స్పూన్ ఇలా ఆపడినా చెప్తాను. ఇలా వేసుకొని బాగా మనం కలబెట్టుకోవాలండి. ఇలా ఎంత బాగా కలబెట్టుకోవాలన్నమాట. మసాలాలని బాగా వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఎంత పట్టాలన్నమాట వీటికి కారపొడి అని. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బఠానీ గుజ్జు దీంట్లో వేసేద్దాం. మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో పాపం. ఇంకా నీళ్ళు పోయి మా దాంట్లో. ఇప్పుడు అది ఇది ఏమంటుంది, పప్పు గుత్తిని కడుక్కొని. అని కాదు, అది గుజ్జు గుజ్జుగా ఉంది కదా, ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి బాగా. ఎట్లా దీన్ని గిన్నెని కడిగితే మనకు బోల్డెన్ నీళ్ళు వస్తాయి కదా, దేన్ని వేస్ట్ చేయకూడదు నాన్న. దీంట్లో ఆలుగడ్డ కూడా వేసుకుంటారా ఉడకబెట్టింది, అది వేసుకున్నా కొంచెం నీళ్ళు పోయమ్మ కడిగి పోస్తా. లోపల ఉల్లిపాయలు తగ్గి పెట్టుకో, కొద్దిమీర తగ్గి పెట్టుకో, నిమ్మకాయ. ఇదిగో దీంట్లో కూడా ఉంది పప్పు. మా తీసుకోమ్మా. ఊరకు వస్తుందా ఒక్కొక్క పప్పు నీకు? బఠానీ పప్పు ఎంత కష్టపడితే ఒక షార్ట్ వీడియోకి ₹1 వస్తుంది. మీకు డబ్బు విలువ తెలియట్లా. పోసే. ఇప్పుడు ఈ నీళ్ళు దీంట్లో పోసుకోవాలన్నమాట, వేస్ట్ పనికుండా. మంచి నీళ్ళే పోసుకోండి. ఎవరు కొలాయి నీళ్ళు పోసుకోరు నాన్న. పొరపాటు కొలాయి నీళ్ళు మటుకు పోతుంది, తినేది కదా. ఇప్పుడు ఇది ఉడకబెట్టాలి బాగా. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి దీంట్లో అయితే. చాలే ఇంకెక్కువ అవుతాయి మళ్ళా. ఓసారి ఉప్పు కారాలన్నీ చూడు టేస్ట్. ఏది సరిపోయిన ఇప్పుడు వేసుకోవచ్చు. అంతా ఉన్నదంటే ఫ్రెష్ తెచ్చా. ఉప్పు ఇది కలిపెట్టడం కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. గరం మసాలా ఏది సరిపోయిందని చూసుకొని
మళ్ళీ కావాల్సిన వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు అయితే ఎక్కువ వేసుకున్నాం మేమైతే. నేనే వేసింది, మా అమ్మాయి అయితే కొంచెం ఎక్కువ వేసింది అనమాట. కలబెట్టా మధ్యలో వచ్చి. నాన్న కారం వేస్తున్నాడు ఇంకా. అమ్మ ఏ కాకయ్యా నాయనా, ఘాటు 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 ఘాటు. ఉప్పు తగ్గాలి కారం అంటే. నేను ఉల్లిపాయ కోసేది చూపించాను, మేత వస్తాను. అందరు అట్టే కొత్తారు. అంత సీన్ లేదు. మూత అవసరంలో ఇంకా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం నిమ్మకాయ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇటు కొత్తిమీర కడుక్కొని శుభ్రంగా నీట్గా పెట్టుకున్నాం. ఉల్లిపాయ కట్ చేస్తుంది, అది ఉడికే లోపల నిమ్మకాయ కట్ చేసి పెట్టుకుంటే పిండుకొని తినచ్చు. ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాం నాయన. ఈ మా అమ్మగారు ఎలా కట్ చేస్తుంది ఉల్లిపాయను చూడండి. చేయి అడ్డం పెట్టి కట్ చేస్తున్నారు. ఏంటి మరి ఎటు ఇటు రావాలటప్పుడు ఉల్లిపాయ కొయ్యాలమ్మా, సరిపోదు. ఆనియన్స్ బాగుంటేనే బాగుండేది. ఇక్కడ గడ్డ ఉంది, ఇది కూడా కట్ చేసి. అది కట్ చేస్తా. అందుకే నేను ఆడు ఉంది కాబట్టి ఒక గడ్డ తీసుకున్నా. ఇలాగైతే కట్ చేసుకోవాలి మరి. అది ఇప్పుడు దాంట్లో అయితే అని కాదు, మొత్తం మనం ప్లేట్ వేసుకుంటా ఉల్లిపాయలు వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినాలి. పిండుకొని నిమ్మకాయ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. ఒంగోలులో అయితే చెక్క మసాలా వేస్తారు నాన్న. ఇదే బటానీ చాట్ లో వాళ్ళు చెక్క పెట్టి ఇస్తారనమాట. చెక్క మసాలా సూపర్ ఉంటది. చెక్క వేసుకోవచ్చు, మన బూందీ కారం బూందీ వేసుకోవచ్చు, వాంపోస్ వేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటది. కానీ ఎవరైనా ట్రై చేయండి ఈ బటానీ చాట్ లో చెక్క వేసుకొని. మనం తినే చెక్కలు ఉంటాయి కదా, ఉడకబెట్టిన ఆలు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు ఈ లాస్ట్ లో ఉడకబెట్టిన ఆలు కూడా వేసుకొని బటానీతో పాటు ఉడకబెట్టిన ఆలు పోయినసారి వేసాం నాన్న, అప్పుడు బాగుంది. అది ఆలు చాట్ అంటారు, ఇది బఠానీ చాట్. అంటే బఠానీ చాట్ లో కూడా ఉడకబెట్టిన ఉల్లగడ్డ వేయడం వల్ల చిక్కదనం వస్తుంది, గ్రేవీ బాగుంటది. అయితే బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇంకా చల్లార్చుకొని తింటామేను. కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు వేసుకొని. చెప్పాను కదా ఇది తయారు చేయడానికి ఎంత కష్టపడిందో. మా ఆవిడకి మోకాలు నొప్పి కూడా వచ్చింది. ఇంట్లో ఒక్క పోత వంటగదిలో ఆడవాళ్ళు దీని మీద ఉల్లిపాయలు వేసుకోవాలి సరిపడా. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే వేడి వేడి బఠానీ చాట్ మీద ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది. అబ్బా సూపర్గా ఉంటుంది వేడివేడిగా. ఇలా నిమ్మకాయ పిండుకొని బఠానీ చాట్ తింటుంటే వేడివేడిగా సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని కాలుతుంది అయ్యారు ఆయన. చల్లార్చుకో, కలపెట్టుకుని బాగా. కష్టానికి ఫలితం అయితే బాగా వచ్చింది. ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మనకు సరిపడా వేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా చేయాలంటే ఒక గంట సేపు కష్టపడాలి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మనం బజార్లో తెచ్చుకునే ఇంత టేస్ట్ ఉండదు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తృప్తిగా తినచ్చు. ఇంట్లో ఒక 4, 5, 6 పిల్లలకి కానీ చేసి పెడితే పిల్లలకైనా పెద్దలకైనా నాకు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు అమ్మ చేసింది ఎంతమంది సరిపోయింది? 4 సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు మనం చేసుకుంది కదా 4 కరెక్ట్గా సరిపోద్దమ్మా. 4 సరిపోయింది. కొత్తిమీర వేసుకోవాలి బాగా, ఉల్లిపాయలు వేసుకోవాలి, నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక్క బాటల్లో మంచి లేవు, ప్రసన్న నీళ్ళు లేవమ్మా. ఇది నీకు ఈ బాటిల్ పనికిరావు కానీ నీకుల్లా ఇదేంది ఎన్ని లీటర్లు అయ్యా ఈ జగ్గు? 2 లీటర్లు. దీన్ని నిండా పట్టేస్తా. ఇంకా ఇది దగ్గర పెట్టుకుని ఆయన లీటర్లు తాగుతున్నావు నీళ్ళేమో. అలా పెట్టుకో. బాటిల్ ఇచ్చిన 10 నిమిషాలు ఉండదు. నిజంగా జగ్గు పెడతా నీకు. ఎట్టా నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగకూడదు కాబట్టి. పొద్దుగూకులు ఈ బాటిల్ నీళ్ళు ఉండలేదు. కానీ ఈరోజు వీడియో ఏంటంటే అంటే మావిడ ఏంది వస్తుంది చూడండి. ఏంది వస్తున్నావే? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం 1/4 కేజీ అల్లం 30 రూపాయలు పెట్టి తేవాలి. ఇది ఎందుకు దంచుతున్నాయా అంటే చాలా మంది అంటున్నారు అక్కడేం ఉడుకుతుంది, బఠానీ ఉడుకుతుంది. చాలా మంది ఏమంటారంటే మీరు బయట తెచ్చుకున్నారు, అసలు మీరు ఎంతకేం పని చేస్తారు అంటున్నారు. ఎంత సంపాదిస్తున్నారు అంటున్నారు. ఇంతకుముందు పని చేస్తున్నారు అడిగారు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు అంటున్నారు. ఈ చాట్ నిజంగా వాస్తవానికి బయట తెచ్చుకుంటే 20 రూపాయలు ప్లేట్, 60 రూపాయలు అయిపోయింది. ముగ్గురికి 60 రూపాయలతో అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. చూడండి, 1/4 కేజీ అల్లం అయితే తెచ్చుకోవాలి కదా. 100 గ్రాముల అల్లం తెచ్చుకున్నా
12 రూపాయలు 15 రూపాయలు వేసుకో. 10 రూపాయలు అల్లం తెచ్చుకోవాలి. లేచి కూర్చో సరిగ్గా. 10 రూపాయలు అల్లం తెచ్చుకోవాలి. 20 రూపాయలు కొత్తిమీర తీసుకొచ్చా. మొత్తం దాంట్లో యూజ్ చేస్తామంటే కొంత మిగిలిద్ది. అయినా తెచ్చుకోవాలి కదా జనరల్గా. సరే 10 రూపాయలు కొత్తిమీర వేసుకోండి. 10 రూపాయలు. అయ్యా వరుసగా చెప్పు. అల్లం ఎంత? ఓ 10. అల్లం 10 రూపాయలు. వెల్లుల్లి ఒక 5 రూపాయలు. అల్లం ఎంత వేస్తావు? వెల్లుల్లి అంత వేస్తాం. కొత్తిమీర ఒక 5 రూపాయలు వేసుకో. 5 రూపాయలు 20 రూపాయలు అయింది దానికి. ఇక బఠానీలు పావు కేజీ బఠానీ 40 రూపాయలు అయింది. 60 రూపాయలు. మా పావు కేజీ వేసావా? అందులో సగం వేసావా? ఒక 20 రూపాయలు. 20 రూపాయలు బఠానీలు అయితే అప్పుడు 40 రూపాయలు అవుతుంది. ఇక పోతే దాంట్లో మసాలా పౌడర్లు అయ్యని ఇవన్నీ అవి ఎట్లయితే ఒక 10 రూపాయలు అయింది. 50 రూపాయలు. ఇక నూనె, గ్యాస్ ఖర్చు, అది దంచింది కడగడం, ఇవన్నీ కడుక్కోవడం కష్టం. 60 రూపాయలు అయింది. ఇంకా దాంట్లో కావాల్సిన ఇంకేముంది? బిర్యానీ ఆకు, టమోటా, ఉల్లిపాయ. బిర్యానీ ఆకు, టమోటా, ఉల్లిపాయలు, ఆనియన్స్ అయింది ఒక 10 రూపాయలు అయింది. 70 రూపాయలు పైన అయింది ఖర్చు. ఎంత కష్టపడాలి ఇంట్లో వాళ్ళు ఆలోచన చేయండి. కాదు, ఫస్ట్ ఆయిల్ ఎంత ఇస్తాం చెప్పు? ఆయిల్ చెప్పే 10 రూపాయలు. ఆయిల్ 10 రూపాయలు. ఆయిల్ తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ, టమోటా ఇవన్నీ ఎంత అవుతాయి? మొత్తం 80 రూపాయలు. ఇప్పుడు టమాటా రేట్ అంతేనా? 80 రూపాయలు అయింది ఖర్చు. 80 అయింది. కానీ ఎంత కష్టపడాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాలి. ఆ చిట్టి వంట గదిలో మా అమ్మ ఈ ఎండాకాలం మంటలు లేచిపోతాయి తినాలనుకుంటే. అదే 60 రూపాయలు ఇస్తే ఇంకా 20 రూపాయలు తగ్గిద్దిగా. సింపుల్గా అయిపోయేదిగా. పైగా ఇంట్లో చేసుకుంటే వేడి వేడి తింటాం నూరంతా. కానీ ఇది పొల్లెండి సరుకులు వస్తాయి. ఇంట్లో చేసుకుంటే ఎక్కువ తింటాము. ఎక్కువ తింటాం. బయట అనుకో చిట్టి గిన్నెలో ఇస్తారు. నేను ఏమంటానంటే మీరు ఏం చేస్తున్నా, ఇంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఏం చేస్తారని అడిగారు కదా. ఇంకా తర్వాత అంటు దొంగలు వరకు వస్తాయా? దాంట్లో లిక్విడ్ వేసి తోముకోవాలి. నిమ్మకాయ కావాలి దాంట్లో పిండుకునేది. వరకు వస్తుందా? నిమ్మకాయ 5 రూపాయలు. ఇన్ని అంట్లు పడతాయి. అంట్లేమి ఇన్ని పడతాయి. ఆ లిక్విడ్ అయితే వేసి మొత్తం 100 రూపాయలు ఖర్చు అయింది. 60 రూపాయలు బజార్ తెచ్చుకుంటే అతనే ప్లేట్ ఇస్తాడు, రెడీమేడ్ మామూలు ప్లేటు. ఆ ప్లేట్లో స్పూన్ కూడా ప్లాస్టిక్ ఇస్తాడు. వేసుకొని తిని ఆడ పడేసి మంచిలు తాగితే సరిపోద్ది. 60 రూపాయలతో అయిపోయి ఖర్చుని 100 రూపాయలు చేసుకున్నాం. ఒళ్ళంతా హోనం చేసుకున్నాం. దీంట్లో గుసగుసలు ఇంట్లో చికాకు ఇవన్నీ గొడవ. చూడండి మీకే డిస్టర్బెన్స్ ఉంది కదా. ఇప్పుడు నాన్న ఇంట్లో చేసుకుంటే 100, బయట తెచ్చుకుంటే 60. సో బయట తెచ్చుకునే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారా? ఇంట్లో చేసుకునే వాళ్ళు బాగా సంపాదిస్తున్నట్ట చెప్పు. బయట తెచ్చుకునే వాళ్ళు సింపుల్ గా మిగిలించుకుంటారు ఖర్చు. జనాలు అర్థంగా కమెంట్ పెడుతున్నారు. మీరు బయట తెచ్చుకునే వాళ్ళే ఖర్చు మిగుల్చుకుందామని బయట తెచ్చుకుంటారు జనాలు. తెలియదు. పెద్ద పెద్ద భవనాలు కట్టిన వాళ్ళు కూడా బయట సాంబార్ ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో అన్నం వండుకొని భవనాలు కట్టారు. పెద్ద పెద్ద పొదుపు చేసే వాళ్ళంతా తెలివి ఇదే పని చేస్తారు. సో ఇప్పుడు చాట్ ఇంట్లో చేసుకుంటే 100, బయట తెచ్చుకుంటే 60. మరి హోటల్స్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అంటే హోటల్ వాళ్ళు మొత్తంగా చేస్తారు కాబట్టి గిట్టుబాటు అయింది వాళ్ళకి. మనం ఏదైనా కొద్దిగా చేసుకున్నప్పుడు ఎన్ని తెచ్చుకోవాలి, అదనం ఖర్చులు అవుతాయి. ఇప్పుడు ఇది ఉంది కొత్తిమీర, మిగతాది వాడిపోయింది. 20 రూపాయలు తెస్తే మిగతాది వేస్ట్. ఇంకా 20 రూపాయలు కట్ట తీసుకొచ్చేది, మిగతాది వేస్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే నాన్న, ఇప్పుడు నువ్వు చెప్పు, బయట తెచ్చుకునే వాళ్ళు ధనవంతులా, ఇంట్లో చేసుకునే వాళ్ళు ధనవంతులా చెప్పు. ఇంట్లో చేసుకునే వాళ్ళే ధనవంతులు. బయట తెచ్చుకునే ధనవంతులు కాదు. మీకు తెలియక మాట్లాడుతున్నారు. కానీ రేపు పూరి మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను ఇలాగే వీడియోలో పెడతాను. రేపు పూరి చేపిస్తా. ఇంట్లో ఎంత ఖర్చు అయింది మొత్తం కొలత. రేపు వద్దులే నాన్న, దోసకేసిన రేపు దోశ చెప్తా. ప్రతి ఒక్కటి మీకు కొలతలతో లెక్కలు చెప్తా. బయట తెచ్చుకునేది అంత వేలు అనేది ఆ మనిషి మళ్ళీ అంత శ్రమ, శారీరక శ్రమ, అంతసేపు వంటగదిలో ఉండి వంట చేసి వలిసిపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు ప్యాకెట్ తేవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్ కాళ్ళు అరికాలు నొప్పులు వస్తాయి. మళ్ళీ మంటలు, మళ్ళీ ఇంట్లో మాకు గొడవలు. ఇంత అవస్థ అవసరం అంటావా? తీసుకొచ్చుకుని తిని టాటా కొడు లోట చేరండి, ఆ డబ్బాలో పడేసి డస్ట్బిన్. ఇంకోటి ఏంటంటే మీరు బయట ఇంట్లో చేసుకోవాలంటారు కదా నాన్న. కొంతమంది ఎక్కువ మంది 4, 5 కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు అయితే ఇంట్లో చేసుకుంటే గిట్టుబాటు అయింది. మేము ఉండేది ముగ్గురమే. ముగ్గురు మంది ఉండాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే తలా పని చేసుకుంటారు కాబట్టి గిట్టుబాటు అయింది. ఇంట్లో ఇంకా ఏం చేయాలి పని? ముగ్గురికి చేసినా అదే కష్టం. ఇంకా మనం వాడే ఆయిల్ ఏంటి? అది గానుగ నూనె టాటా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అది 320 రూపాయలు, 30 రూపాయలు ఒకసారి ఉంటుంది. ఊర్లో కొనుక్కుంటే 400 ఉంటుంది. ఆన్లైన్లో తెచ్చుకుంటే ఆఫర్ తీసుకొని తెచ్చుకోవాలి. ఎట్లా తెచ్చుకున్నా రేపు పూరి చేసుకుందాం అంటున్నావు నువ్వు. ఆ నూనెకి ఎంత అయిపోయింది చెప్పు? నూనె ఎంత? పావు కేజీ నూనె వేసుకోండి. పావు కేజీ నూనె అంటే అక్కడే 70 రూపాయలు. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. చేసేటప్పుడు కష్టంగా ఉన్నా ఇష్టంగా తినొచ్చు. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డామండి. మా అమ్మాయి వీడియో తీసింది. మా ఆవిడ నేను ఇద్దరం కలిసి కష్టపడి చేసాము.
మా ముగ్గురి కష్టానికి వీడియో చూసిన లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది కంటెంట్ ఉన్న వీడియో మేము చేసుకోవడం కాదు, మీరు ఎలా చేసుకోవాలో కూడా నేర్పించాము, ఏమేమి వేస్తాం అనేది.